ఎండలు ముదురుతూ ఉండటంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో తాగునీటి సరఫరా సవాలుగా మారుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో వేగంగా నీటి మట్టం పడిపోతుంది. ఇప్పటికే సాగర్ నుంచి సాగునీటి విడుదలను బంద్ చేశారు. అయితే ఏపీ తాగునీళ్లు తీసుకుంటే సాగర్ నీటి మట్టం 510 అడుగుల కిందకు పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో సాగర్లో ప్రస్తుతం 140 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రోజు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీకి చేరింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టుల అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక తాగునీటి అవసరాలు, సాగునీటి అవసరాల ఇబ్బందులు స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సాగునీరు దేవుడెరుగు, తాగునీరు ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని అధికార యంత్రాంగం ఇప్పటికే జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నది. ఇక ప్రధాన ప్రాజెక్టులు వచ్చేటప్పటికి నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు. ఈ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం 590 అడుగులకు గాను 515 అడుగుల నీటి మట్టం వచ్చి చేరింది. మొన్నటి వరకు కుడి ఎడమ కాలువలకు సాగునీరు అందించారు. ఇప్పుడు అక్కడ డెడ్ స్టోరేజ్ ఉండడంతో ఆ నీటిని కూడా నిలిపివేశారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 1800 క్యూసెక్ల వాటర్ని మాత్రమే అందిస్తున్నారు. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పుడు ఏప్రిల్ నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి కూడా ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాంతో తాగునీటి అవసరాల ఇబ్బందులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక 515 అడుగుల నుంచి 510 అడుగులకు కనుక వస్తే మాత్రం నీటిని వినియోగించుకునే పరిస్థితి ఉండదు. ఆ నీటిని ఒకవేళ వినియోగించుకోవాలనుకున్న తాగునీటి కోసం మోటార్లు పెట్టి మరి తీసి వాటిని హైదరాబాద్కు, అదేవిధంగా కృష్ణా జలాలు ఎక్కడైతే తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నారో అక్కడికి పంపించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ప్రభుత్వానికి కొంత బర్డెన్ ఉంటుంది. కానీ గతంలో కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్కి వచ్చింది. ఇక తాగునీటి ఇబ్బందులు ఉండడంతో అట్లా మోటార్లు పెట్టి నీటిని సరఫరా చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. అందుకని నీటిని పొదుపుగా వాడుకోండి అని చెప్పేసి అధికార యంత్రాంగం జిల్లా ప్రజలను, అదేవిధంగా రాష్ట్ర రాజధానికి సంబంధించిన అధికార యంత్రాంగం కూడా అందరినీ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక మరో ప్రాజెక్టు మూసీ ప్రాజెక్ట్. ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే డెడ్ స్టోరేజ్ ఉంది అని చెప్పుకోవచ్చు. 645 అడుగులకు గాను ప్రస్తుతం 196 అడుగుల నీటి మట్టానికి వచ్చి చేరింది. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా డెడ్ స్టోరేజ్ ఉండడంతో కింద చెరువులు, కుంటల్లో కూడా ఎండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా నల్గొండ జిల్లాలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు నాగార్జునసాగర్ కావచ్చు, మూసీ కావచ్చు, సాగునీటిని మాత్రం బంద్ చేశారు. ఇక తాగునీటి అవసరాల కోసం చెరువులు, కుంటలు నింపాల్సి ఉంటాయి. కానీ ఇప్పటికే నింపిన చెరువులు, కుంటలు కూడా ఎండిపోయిన పరిస్థితి. ఎగువ ప్రాంతాల్లో ఈసారి భారీ వర్షాలు ఉన్నాయి. ఆ భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుంటలా మారింది. కానీ ఆ నీటిని మొత్తం కూడా దిగువ ప్రాంతానికి సముద్రంలోకి వదిలేశారు. అది ఇప్పటికే పూడికకు సంబంధించి కూడా సగానికి పైగా పూడిక ఉండడంతో ఆ పూడికతోటి నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా కానీ ఎండాకాలం పూర్తిగా వచ్చేటప్పటికెల్లా అది పూర్తిగా డ్రై అయిపోతున్నాయి నీళ్లు. దాంతో తాగునీటి ఇబ్బందులు స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఒకవేళ కుడి కాలువకు సంబంధించి నీరుని వినియోగించుకోవచ్చు అని కనుక కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు చెరువులు, కుంటలు నింపుకోవడంతో పాటు వాటర్ సంపులు, వాటర్ ట్యాంకులను అన్నిటిని కూడా నింపుకుంటారు. దాంతో 510 అడుగులకు తగ్గుతుంది, డెడ్ స్టోరేజ్లో ఉంటుంది. అప్పుడు మాత్రం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రాష్ట్ర రాజధానితో పాటు నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలకు సంబంధించి మొత్తం మోటార్లు బిగించి ఖచ్చితంగా కూడా నీటిని తోడేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. లేకపోతే తాగునీటి ఇబ్బందులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, అటు రాష్ట్ర రాజధానికి సంబంధించిన కావచ్చు, జిల్లా ప్రజలని అప్రమత్తం చేస్తుంది అధికార యంత్రాంగం. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. ఓవైపు ఏమో భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయాయి. సాగునీరు లేదు. ఇక తాగునీటి ఇబ్బందులు కూడా వస్తాయి అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏప్రిల్ 2nd వీక్ ఇప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా డ్రై అవుతున్న పరిస్థితి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అటు భువన యాదాద్రి జిల్లాలో భారీగా భూగర్భ జలాలు పడిపోవడంతో అక్కడ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా ప్రాజెక్టులలో నీటి కొరత అయితే కనిపిస్తున్నది. ఇక ఇప్పుడు ఎక్కడ కూడా 2 ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడ సాగునీటిని మాత్రం విడుదల చేయడం లేదు. తాగునీటి కోసం మాత్రం చెరువుల, కుంటలు నింపడంతో పాటు జిల్లా ప్రజలకు కావాల్సిన నీటిని ఎలా అందించాలని అధికార యంత్రాంగం మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నది. ఇక ప్రాజెక్టులకు సంబంధించి కూడా పూర్తిగా ఎండాకాలం రాకముందే డెడ్ స్టోరేజ్లో అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, అదేవిధంగా మూసీ ప్రాజెక్టు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.